కోర్టు జడ్జిమెంట్ రావచ్చు, అది వేరే విషయం. కానీ ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ని బట్టి ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి చేసిన ఆర్గ్యుమెంట్స్ కానీ, జడ్జెస్ వేసిన క్వశ్చన్స్ కానీ, పిటిషనర్లు చేసిన ఆర్గ్యుమెంట్, వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి చర్చ జరుగుతోంది? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి బీసీల దశాబ్దాల కళ, రాహుల్ గాంధీ 3.5 సంవత్సరాల కళను మరికొన్ని గంటల్లోనే మేము సాధించబోతున్నామని కాంగ్రెస్ నేతలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే కితనా హిస్సాదారి ఉతనా భాగీదారి, ఎవరు ఎంత శాతం ఉన్నారో అంత శాతం అవకాశాలు ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ చేశాము. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చేయాల్సిందంతా చేశాము. మరికొన్ని గంటల్లోనే మేము అనుకున్నటువంటి టార్గెట్ అచీవ్ కాబోతున్నామని కాంగ్రెస్ నేతలు చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నటువంటి మంత్రులు వాకిటి శ్రీహరి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కానీ, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ కాసేపటి క్రితమే గాంధీ భవన్కి వచ్చారు. వాళ్ళు సీఎంతోని ఫోన్లో మాట్లాడారు, ఇతర నేతలతోని మీనాక్షి నటరాజన్తోని, మల్లికార్జున ఖర్గేతోని ఫోన్లో మాట్లాడారు. మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతున్నామనే ఒక ధీమాతోని వాళ్ళు ఉన్నట్టు కనిపించింది. దాంతోపాటు అభిషేక్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. కోర్టు కూడా దానికి చాలా కన్విన్స్ అయింది అని మీడియాతో కూడా తమ అభిప్రాయాలను మూడ్ ఆఫ్ ది కోర్టును మనతో షేర్ చేసుకున్నటువంటి విషయాలను మనం ఈరోజు అబ్జర్వ్ చేసినాం. రేపు కోర్టు ఖచ్చితంగా తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చి తీరుతుందనే ధీమాతోనే ఉన్నారు. కొంతమంది మంత్రులు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ రేపటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, రేపటి నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. కాబట్టి కొంతమంది మంత్రులు నేరుగా వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కార్యకర్తలకు కాల్ చేసి రేపటి నుంచి మొదటి దఫా ఎక్కడైతే ఉందో వాళ్ళు రెడీగా ఉండండి, రేపు నామినేషన్లు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాసేపటి క్రితం ఏబిఎన్తో మాట్లాడారు. రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది, నామినేషన్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేస్తారనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అభిషేక్ సింగ్ మనవి చేసినటువంటి ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది. కాబట్టే పిటిషనర్లు రేపు ఎన్నికల నామినేషన్ ఉంది, రేపటి నుంచి నోటిఫికేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన అంత నమ్మకం ఏంటి? సరే, నామినేషన్లు ఇది అంతా ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే దాని ప్రకారం వెళ్తారేమో, కానీ అంత నమ్మకం ఏంటి రేపు వీళ్ళకి అనుకూలంగా వస్తుందనే కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? అంటే దీనికి ఒక పర్టికులర్గా ఒక రీజన్ చెప్తున్నారు. పిటిషనర్లు మొదటి నుంచి అంటే రేపటి నుంచి నామినేషన్లు ఉన్నాయి, నోటిఫికేషన్ ఉంది, దాన్ని స్టే చేయండి, కనీసం జడ్జిమెంట్ వచ్చే వరకైనా దాన్ని ఆపండి అని చెప్పినా కోర్టు దాన్ని వినలేదు, దాన్ని తోసిపుచ్చింది, దాన్ని రిఫ్యూజ్ చేసింది. కాబట్టి కోర్టు మాకు అనుకూలంగా ఉంది అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ముందటనే అంటే ఏబిఎన్ ముందటనే లేదంటే మీడియా ఉన్నటువంటి సమయంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కొంతమంది వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలకు కాల్ చేసి ఫలానా నియోజకవర్గము మొదటి ఫేజ్లో ఉంది, ఫలానా స్థానం మొదటి ఫేజ్లో ఉంది, వాళ్ళని అందరినీ రెడీగమ్మని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంది అంటే కోర్టు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే, మా వాదనలో పసలేకపోతే రేపటి నుంచి ఉన్నటువంటి ప్రక్రియను అంటే నామినేషన్లు కానీ నోటిఫికేషన్ ప్రక్రియని దానికి స్టే ఇచ్చేది, దానికి స్టే ఇవ్వలేదంటే మాకు అనుకూలంగా ఉన్నట్టు మేము అర్థం చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా డిసిసి అధ్యక్షులందరినీ ఫోన్ కాల్లో వాళ్ళతో మాట్లాడారు. రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది, రేపటి నుంచి నామినేషన్లు వేయాలి, కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మనిషితో మాట్లాడారు. ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తే ఖచ్చితంగా తమకు ఫేవర్గా ఉంటుంది అనే విషయాన్ని ఆయనకు స్పష్టం చేయడంతో ఈరోజు సింఘ్వి నేరుగా ఆయన జూమ్లో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు మంత్రులందరూ ఇంప్లీడ్ అవుతే జడ్జిని లేదంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలోనే చాలామంది బీసీ సంఘాల నేతలు, బీసీలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. దాంతోపాటు మంత్రులు కూడా ఇటు కొండా సురేఖ కానీ, వాకిటి శ్రీహరి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ నేరుగా అక్కడికి వెళ్ళి కోర్టు జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ విన్నారు. దానివల్ల జడ్జి అంటే మూడ్ ఆఫ్ ది అసెంబ్లీ ఆ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రక్రియను పదే కోర్టులకు చెప్పడం, ఈ కోర్టులకు లాయర్ల ద్వారా తమ అడ్వకేట్ల ద్వారా వాళ్లకు జడ్జికి వినిపించే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే ఒకవేళ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ
కోర్టు రిజెక్ట్ చేయలేదంటే, దాని మీద స్టే విధించలేదంటే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక ఈ క్రెడిట్ అంతా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించేటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు